మీద ఏం యాక్షన్ ఉండదు. మీకు ఉదాహరణకు ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ చెప్తా. ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ లో 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాలలో 3 అంశాలను గవర్నమెంట్ లో మార్చేసినాయి. బికాస్ అవి కొన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాయనే ఉద్దేశంతో. సో ఇప్పుడు ఆ 3 అంశాలపైన నేను మీకు మాట్లాడుతున్నా. అది ఒకసారి జాగ్రత్తగా వినాలి. ఒకటి, ఇందిరా సహాని కేసులో ఫస్ట్ ఏంటంటే సీలింగ్ 50% దాటద్దు మొత్తం రిజర్వేషన్. అది మాత్రం 100% బీసీలకు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి, మిగతాది బీసీలకు ఇవ్వండి అన్నాడు. అందుకనే ఎస్సీ ఎస్టీలకు 22.5% బొంగ 27% మాత్రమే బీసీలకు ఇస్తున్నారు. అది ఒక్కటి మాత్రమే ముట్టరాంది అంటరాంది అన్నట్టు అది ఒక్కటే కాపాడుతున్నారు. ఇంకా జడ్జిమెంట్లో మిగతా అన్ని ఎగరగొట్టేసింది. రెండో అంశం చెప్తాం మీకు, క్రీమీ లేయర్ అని ఉంది. క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ను వాళ్ళందరికీ వర్తించమన్నారు. కానీ ప్రభుత్వాలకు ధైర్యం ఉందా మిగతా వర్గాలకు ఇవ్వడానికి? ఓన్లీ బీసీలకు మాత్రమే ఇచ్చింది. సో అది రెండు, అంటే వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశం కాదు, నువ్వు వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయలే కాబట్టి నాకెందుకు 50% ఒకటి పెడతావు? రెండో అంశం. మూడో అంశం చెప్తున్నా మీకు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్. తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంట్ 76వ అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన సంతోషం, మీరు ఇవ్వండి, నేను కాదంటే బీసీలకు కూడా పెడితే అయిపోయింది కదా. అట్లా ఎందుకు పెట్టలే బీసీలకు? ఎవడన్నా అడిగిండా? సో మనం ఏం జరిగినా చూస్తూ ఉంటాం. అది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం బీసీలకు సంబంధించి. సో అట్లనే నినాక మొన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ రూల్స్ అని తీసుకొస్తే, ఆ ఈక్విటీ రూల్స్లో ఏమున్నది? యూనివర్సిటీలలో బీసీలు ఎస్సీ ఎస్టీలు కొంత చదువుకోవడానికి పోయిన వాళ్ళకు కులం పేరు మీద వివక్షత చూపిస్తుండ్రు. కాబట్టి ఈ వివక్షతను అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోహిత్ వేమ్లా కేసు ఏదైతే మన సెంట్రల్ యూనివర్సిటీ జరిగిందో, తర్వాత ఇంకొక అమ్మాయి కూడా మెడికల్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వమన్నది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వమంటే ఆ సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది? 2016లో పిల్లేస్తే 2025లో ఇచ్చింది. ఆ ఇచ్చిన దాని మీద వీళ్ళు గైడ్ లైన్స్ తయారు చేసింది. గైడ్ లైన్స్ తయారు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలను ఎవరేమైనా సరే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు అని గైడ్ లైన్స్ పెట్టింది. అప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఉంది, వాళ్ళకేం లేదు, కొత్తగా బీసీలు యాడ్ చేసింది. దాంతో ఉత్తర భారతంలో యూపీ కానీ రాజస్థాన్ కానీ విపరీతమైన గొడవ జరుగుతుంది. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోగానే పిల్లేసిండు సుప్రీంకోర్టులో. చేసిన వారం రోజులకే స్టే అన్నది. మరి అప్పుడేమో వేముల రోహితకేమో 9 ఏళ్ళు అయింది కేసు. అది మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు తయారు చేస్తే ఈక్విటీ రూల్స్ మీరేమో స్టే చేస్తారు. బీసీలు ఏమో అందరు చూసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు ఇది కూడా జరుగుతుంది ఇదే. మరి దీనికి ఏమన్నా విరుగుడు ఉంటుందా ఉండదా, మరి ఏం చేద్దాం ఏం కథ అనేది మీరు అందరూ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. ఆ తర్వాత మనం తీర్మానాలు కూడా నేను రాసిన, యాక్చువల్లీ ఇప్పుడే చదివేస్తాను. నేను చదివేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఒకటి, ఈ తీర్మానం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సమాజము రాష్ట్ర నిర్మాణం నుంచి నేటి పాలన వరకు తన శ్రమ త్యాగము ఓటు ద్వారా కీలక పాత్ర పోషించినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు, విధాన నిర్ణయాలు, సంక్షేమం అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం, అన్యాయానికి, అదేవిధంగా తెలంగాణ ఆధిపత్య కులాల దోపిడీకి గురవుతుందని తీవ్ర ఆవేదన, ఆందోళన, ఆక్రోశం ఈ సభ వ్యక్తం చేయడమైంది. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగించరాదని, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ ఆత్మగౌరవ స్ఫూర్తిని కాపాడేందుకు ఈ సభ ఉద్యమించాలని ఈ కింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోపే ఈ బడ్జెట్లో కేటాయించిన 11,405 కోట్లు మాకు రిలీజ్ చేయాలి, ఖర్చు పెట్టాలనేది మొదటి. రెండవది, వచ్చే ఆర్థిక సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరిలో, మళ్ళీ మనకు మార్చిలో పెడతారు, ఇక్కడ 30,000 కోట్లు మనకు కేటాయించాలి. మూడవది ఏంటంటే, అదేవిధంగా రాబోయే 2 సంవత్సరాలు, 2 ఆర్థిక సంవత్సరాలు
27, 28, 28, 29లో కూడా 30,000 కోట్లు అంటే మొత్తం 90,000 కోట్లు అయితే ఇప్పుడు 10,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు మీరు ఏదైతే హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి చేయండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లకు అమల్లో ఉన్నటువంటి సప్లాన్ తరహాలో బీసీలకు కూడా జ్యోతిబా పూలే సప్లాన్ ను అమలు చేయాలని చెప్తున్నాం. వాస్తవానికి ఏంటంటే వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిండ్రు, మేము అధికారంలో వచ్చిన 6 నెలల లోపల జ్యోతిబా పూలే సప్లాన్ ను అమలు చేస్తాం చట్టబద్ధంగానే. ఇప్పటి వరకు దాన్ని మాట మాట్లాడడం లేదు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు మన పిల్లలు. కొంతమంది ఐఐటిలో, ఐఐఎంలో వేరే రాష్ట్రాలలో సీట్ వచ్చి అక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళకు ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. మిగతా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో చదువుతున్న వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంది. బయట రాష్ట్రాలకు పోయి చదువుతా ఉంటే వాడికి ఫీజు ఇవ్వకపోతే వాడు ఎట్లా చదువుతాడంటే ఐఐటి, ఐఐఎం వచ్చినాడు. వీళ్ళకు కొంత ఇంగిత జ్ఞానం ఉండాలి. సో దానికి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్. నువ్వు అమెరికాలో చదివేటోడికి ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నావు, 300 నుంచి 700 చేసినావు. పక్క రాష్ట్రాల్లో చదివేటోడికి ఇవ్వవా అండి? వాడు ఎట్లా చదవాలి మరి? సో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అట్లనే డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు. తర్వాత ఈ అర్ధ సంచార జాతులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. మన వారు మాట్లాడతారు మన తర్వాత శ్రీనివాసు. సో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, నివాసం, జీవనోపాధి అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా 10,000 కోట్లతో ఒక నిధి పెట్టి వాళ్ళకు ఒక ఏజెన్సీ క్రియేట్ చేయాలని ఈ సభ కోరుతుందని ఒక తీర్మానం పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎన్టీని కూడా నోటిఫై చేయాలని చెప్తున్నాం. మనం ఓన్లీ ఎంబీసీ నోటిఫై చేసినాం, కానీ డిఎన్టీ కూడా నోటిఫై కావాలి. రండి సత్యనారాయణ గారు, డిఎన్టీని కూడా నోటిఫై చేసి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక సీడ్ స్కీమ్ అని ఒకటి వస్తుంది కేంద్రంలో. సీడ్ అంటే వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళ ఎంపవర్మెంట్ సంబంధించి స్కీమ్ ఉంది, స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. దాంట్లో మనకు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఎవ్రీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు పెడుతుంది. ఈ సీడ్ స్కీమ్ కింద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పెద్ద ఎత్తున పెడుతుంది. ఆ డబ్బుల్ని కూడా మన వాళ్ళు అందుకోవాలంటే ఖచ్చితంగా డీనోటిఫైడ్ సర్టిఫికేట్ అని ఒకటి ఇవ్వాలి. కాబట్టి అది డీనోటిఫైడ్ ట్రైబ్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల బడ్జెట్ బీసీ బడ్జెట్లు చూపించకూడదు. వాళ్ళ బడ్జెట్ మన దాంట్లో ఎందుకు చూపిస్తారండి? వాళ్ళకు సెపరేట్ పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఎడబ్ల్యూ అకౌంట్ పెట్టుకోవడం కష్టమా? బీసీలకు కేటాయించిన బడ్జెట్లో ఇతర సంక్షేమ కార్యక్రమాలైన బతుకమ్మ చీరలు కానీ ఇతరటువంటి ఇందులో చూపించదు. డైరెక్ట్గా మీరు వేరే స్కీమ్లో పెట్టుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీసీల కొరకు బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయించాలనుకున్నాం. నిన్న వచ్చిన బడ్జెట్లో మనం చూస్తే యశస్విని స్కీమ్ ఉంది, అందులో 2,300 కోట్లు అలాట్ చేశారు మొత్తం భారతదేశం. యశస్వి స్కీమ్ కింద స్కాలర్షిప్స్ ఇస్తారు. ఈ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కు చదువుకోవడానికి ఇచ్చే స్కీమ్లో భారతదేశం మొత్తం వాళ్ళు నిన్న ప్రవేశపెట్టిన ఖర్చు ఏంటంటే 53,000 మొత్తం ఖర్చు 53,47,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26-27లో ఖర్చు పెట్టే బడ్జెట్ 53,47,000 కోట్లు. అందులో బీసీలకు కేటాయించింది పిఎం యశస్వి స్కీమ్ కింద స్కాలర్షిప్స్ పిల్లల కొరకు దేశవ్యాప్తంగా 2,320 కోట్లు. అట్లనే ఎన్బీసీ అంటే మన బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆడ కూడా ఒకటి ఉంటుంది మనలాగానే. మనం ఏంటంటే 2007 నుంచి అక్కడి నుంచి లోన్లు తీసుకుంటలే, ఎందుకంటే దాంట్లో బ్యాంకు రుణం కలిసి ఉంటుందని మన వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని ఆపిండు. సో దాని కింద 751.92 కోట్లు దేశవ్యాప్తంగా కేటాయించింది. రండి గౌడ్ అందరూ. ఓకే, నెక్స్ట్ మనం ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వంలో
ఈ ఈ చేనేత వృత్తులకు సంబంధించి హ్యాండ్లూమ్ సంబంధించి 200 కోట్లు అలాట్ చేసింది. హ్యాండీక్రాఫ్ట్స్ కు సంబంధించి 250 కోట్లు అలాట్ చేసింది. అంటే వీళ్ళకు దేశంలో ఉన్న సాంప్రదాయ వృత్తులపైన ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. టెక్స్టైల్ రంగంలో 5,000 కోట్లు వాడికి ఆటోమేషన్ అప్గ్రేడేషన్ అవన్నీ ఇచ్చినావు. సాంప్రదాయ వృత్తులు అత్యధికంగా వ్యవసాయం తర్వాత ఆధారపడే వృత్తులు ఇవి, వీళ్ళకేమో 200-250 కోట్లు. దాని మీద ఇంకా జిఎస్టీ, మనందరం ఏమో జై అని కొట్టుకుంటూ తిరుగుతున్నాం. అర్థం ఉండాలి మనం మాట్లాడేదానికి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించి బడ్జెట్ గణనీయంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం. 53 లక్షల కోట్ల బడ్జెట్లో మాకు ఇచ్చింది ఎంత అంటే 500 కోట్లు, అంటే 0.01% కూడా కాదు. ఎందుకంటే బీసీలు ఏం అడుగుతలేరు కదా. కేంద్రంలో కూడా సప్లాన్ పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు? ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 80 కోట్ల మంది బీసీలకు ఇచ్చే బడ్జెట్ అది. జిల్లాకు 1 లక్ష రూపాయలు కూడా రాదు వీళ్ళు ఇచ్చిన బడ్జెట్. 760 జిల్లాలు ఉన్నాయి దేశంలో దగ్గర దగ్గర. సో మరి ఇంకొకటి కూడా ఏంటంటే, తీర్మానం నంబర్ 10 రాయలే, నేను రాస్తా. ఏమనుకుంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలు ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాలకు ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఎవ్వరికి రిలీజ్ చేయాలి. తక్షణమే ఆత్మగౌరవ భవనాలకు డబ్బులు రిలీజ్ చేయాలి. అందులో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు పెట్టాలి. ఓకేనా? మరి ఎవరు సపోర్ట్ కొడతలేరు అయితే నాకు. సరే, ఇది నేను అనుకున్నా. సరే, తర్వాత మీరు అన్ని మార్పులు చేర్పులు ఉంటే ఇందులో దీనిపైన చర్చిద్దాం. ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. సో దీని తర్వాత మీటింగ్ తర్వాత కూడా ఏం చేయాలనేది ఒక కార్యాచరణ మనం తయారు చేసుకోవాలి. లేకపోతే ఇట్లాంటి మీటింగ్లు అయితే బిస్కెట్లు చాయలు తిన్నారు, టీలు తాగిళ్ళు పోయిళ్ళు అనిపించకుండా. సో మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, వారికి ఇప్పుడు 4 o'clock వేరే అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వారు అక్కడ వెళ్తారు. సో వారు మాట్లాడతారు. తర్వాత వారు మనకేం సూచిస్తారో దాని ప్రకారం ఫర్దర్గా మనం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. మిగతా తర్వాత అందరూ కూడా మాట్లాడదాం. ఎవరికి కూడా ఇవ్వలేరని నాన్న అనుకోకూడదు. పర్టికులర్గా క్యాస్ట్కు 1-2 అయితే 100% మాట్లాడిస్తా, అటెండ్ అయిన వాళ్ళది. అట్లా మీరేమనుకోవద్దు దయచేసి. సో మరి మనం బీసీ ప్లాన్లు ఏ విధంగా తుంగలో దుఃఖపడుతున్నాయి అనేది రాష్ట్రంలో చూసినాం. అలాట్మెంట్ చేసేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి. బీసీలు అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారా, వాళ్ళకు ఈ ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు అవసరమా అనే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తారు. వాళ్ళకు అనుగుణంగానే మన డబ్బులు తీసుకెళ్లేసి ప్రాజెక్టులకు అక్కడికో ఇక్కడికో ఎక్కడో ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి మనకు కేటాయించిన డబ్బులు మనకే ఉండాలి. ఈ మాయమర్మాలు మనకి ఇందులో చూపియొద్దు.